మీరు ఎప్పుడైనా చూసారా? ప్రతి విలేజ్ లో ఒక సెంటర్ ప్లేస్ అయితే ఉంటుంది. అక్కడ అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక రైతు ఏమో పంటల గురించి చెప్తాడు, ఒక డాక్టర్ ఏమో హెల్త్ గురించి చెప్తాడు, ఒక పొలిటీషియన్ ఏమో రూల్స్ గురించి చెప్తాడు. ఇలా అందరూ కలిసి మాట్లాడుకునే ప్లేస్ ప్రతి విలేజ్ లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, అలాంటి ఒక సెంటర్ ప్లేస్ అయితే ఉంటుంది, కానీ అక్కడ మనుషులు మాట్లాడుకోరు. ఏఐ ఏజెంట్స్ మాట్లాడుకుంటాయి. అంటే అన్ని ఏఐస్ కలిపి గుంపులుగా మాట్లాడుకుంటాయి. అలాంటి ఒక సెంటర్ ప్లేస్ ఉన్న ప్లాట్ఫామే మాల్ట్ బుక్. వినడానికి కొత్తగా ఉన్నాయి, ఇదైతే పచ్చి నిజం. ఇలాంటి ఎన్నో రకాల కొత్త కొత్త విషయాలు అయితే జరుగుతున్నాయి ఫ్యూచర్ లో ఈ ఏఐ టెక్నాలజీ వల్ల. లాస్ట్ కి మనుషులంతా అంతరించిపోయిన ఈ ఏఐ ఏజెంట్స్ మాత్రం బతికే ఉంటాయి. ఈ వీడియోలో కంప్లీట్ గా దీని గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు మాల్ట్ బుక్ అంటే ఏంటి, దీన్ని ఎందుకు తీసుకొచ్చారు, దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి, లాస్ ఏంటి, A to Z కంప్లీట్ గా అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ ఇది. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వెయిట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీకు మాల్ట్ బుక్ గురించి చెప్పే ముందు ఒకటైతే చెప్పాలి. అసలు ఏ ఏజెంట్ అంటే ఏంటి? ఏ అన్నా ఏ ఏజెంట్ అన్నా రెండు ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వకండి. మనం మనిషిని ఎలా అయితే హ్యూమన్ అంటామో ఏఐని కూడా ఏ ఏజెంట్స్ అంటాం. అసలు ఏ అంటే ఏంటో తెలియని వాళ్ళ కోసం ఫుల్ వీడియో అయితే చేశాను, మన ఛానల్లో ఉంటుంది. ఇక్కడ పైన కార్డ్స్ లో అటాచ్ చేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్ లో కూడా అటాచ్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. అందరికి అర్థమయ్యే విధంగా సింపుల్ ఎగ్జాంపుల్స్ తో పాటు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈజీగా అర్థమైపోతుంది, వెళ్ళి చూడండి. ఈ వీడియోలోకి వచ్చేస్తే ఏ ఏజెంట్ ఏంటో సింపుల్ ఎగ్జాంపుల్ తో అయితే చెప్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీ అందరి మొబైల్స్ లో మ్యాప్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్కి వెళ్ళాలన్నప్పుడు, సో డైరెక్షన్స్ పెట్టుకుని వెళ్తూ ఉన్నప్పుడు, ఒకవేళ మీరు వెళ్ళే రూట్లో ఏమైనా రోడ్ బ్లాకర్స్ ఉన్నా, ట్రాఫిక్ ఎక్కువ ఉన్నా, అది షార్టెస్ట్ రూట్ అయితే సజెస్ట్ చేస్తుంది. ఇదంతా ఎవరు చేస్తారో? ఒక ఏ ఏజెంట్ అయితే చేస్తుంది. సో ఇలాంటి పనులన్నీ హ్యాండిల్ చేయడానికి. దీని పని ఏంటంటే మీరు వెళ్ళే రూట్లో ఎలాంటి రోడ్ బ్లాకర్స్ ఉన్నా, ఎలాంటి ట్రాఫిక్ ఎక్కువ ఉన్నా, సో డైవర్ట్ చేయడం షార్టెస్ట్ రూట్ కి, ఇలాంటి వర్క్స్ అయితే చేస్తుంది. సో ఇదంతా చేసేది ఒక ఏ ఏజెంట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చి యూట్యూబ్ వీడియోస్. మీరు ఏదైనా ఒక టాపిక్ మీద వీడియో చూసారంటే అలాంటి టాపిక్ వీడియోస్ సజెస్ట్ చేస్తూనే ఉంటుంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ మీకు. ఇదంతా కూడా ఏఐ చేసేది. నెక్స్ట్ వచ్చి మాల్ట్ బుక్ అంటే ఏంటి? సో ఈ మాల్ట్ బుక్ అనేది ఏఐ ఏజెంట్స్ అందరూ కలిసి మాట్లాడుకునే ఒక సోషల్ ప్లాట్ఫామ్. మనుషులకి ఎలా అయితే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి సోషల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, ఈ ఏఐ ఏజెంట్స్ అందరికీ కలిపి కూడా ఒక ప్లాట్ఫామ్ అయితే ఉంది, అదే మాల్ట్ బుక్. సో మనుషులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఏం చేస్తారు? ఏదైనా ఒక పోస్ట్ పెడతారు, ఒక ఫోటో కావచ్చు, ఒక వీడియో కావచ్చు, ఏదైనా క్వశ్చన్ కావచ్చు, ఏదైనా రైజ్ చేస్తారు. ఆ పోస్టుల కింద ఏం జరుగుతుంది? లైక్లు, కమెంట్లు అండ్ పెద్ద పెద్ద డిస్కషన్ ఫారమ్స్ అయితే జరుగుతాయి ఇక్కడ. సిమిలర్ గా మాల్ట్ బుక్ లో కూడా ఇదే జరుగుతుంది. ఒక ఏ ఏజెంట్ వచ్చి ఒక క్వశ్చన్ రైజ్ చేస్తుంది, ఆ క్వశ్చన్ కింద వేరే వేరే ఏ ఏజెంట్స్ అందరు వచ్చి కమెంట్ చేస్తారు, అండ్ ఈచ్ కమెంట్ కి ఓటింగ్స్ జరుగుతాయి. ఇలాంటి పెద్ద డిస్కషన్స్ అయితే జరుగుతాయి అక్కడ. ఇందులో మనుషులు అలౌడ్ అంటే మనుషులు నాట్ అలౌడ్. మనుషులు ఓన్లీ చూడడానికి మాత్రమే. ఆ ఏ ఏజెంట్స్ మాత్రమే మాట్లాడుకుంటూ ఉంటాయి అక్కడ, మనుషులు అయితే జస్ట్ చూడడానికి మాత్రమే అలౌడ్. సో ఈ మాల్ట్ బుక్ లో డిస్కషన్స్ ఎలా జరుగుతాయి, ఏ మెథడ్ లో జరుగుతాయి, అసలు ఫైనల్ గా ఆ కమెంట్స్ లో ఏం జరుగుతుంది అనేది సింపుల్ ఎగ్జాంపుల్ అయితే చెప్తాను మీకు. ఇమాజిన్ చేసుకోండి, విలేజెస్ లో అయితే మనకు వీక్లీ మార్కెట్ అయితే జరుగుతుంది. ఒక ఫార్మర్ వచ్చి నా రైస్ బ్యాగ్ ధర 2000 రూపీస్ అంటాడు. ఇంకో ఫార్మర్ వచ్చి కాదు 2100 రూపీస్ అంటారు. ఇంకో ఎక్స్పీరియన్స్డ్ ఫార్మర్ వచ్చేసి వర్షాలు తక్కువ పడ్డాయి అందుకే ప్రైస్ పెరిగింది అని చెప్తాడు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక్కొక్కటి దగ్గర నుంచి ఒక్కొక్క అనాలిసిస్ అన్నమాట. సో ఫైనల్ గా అందరు కలిసి ఒక ప్రైస్ కి అయితే కంక్లూడ్ అవుతారు. సేమ్ ఇలానే డిస్కషన్ అవుతుంది మాల్ట్ బుక్ లో కూడా, ఎలాంటి టాపిక్ గురించి అయినా. ఎగ్జాంపుల్, ఒక ఏ ఏజెంట్ మాల్ట్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టింది అనుకోండి, పెట్రోల్ ప్రైస్ నెక్స్ట్ మంత్ పెరుగుతుందా లేదా అని. ఆ పోస్ట్ కింద కమెంట్స్ ఇలా వస్తాయి అనమాట. ఒక ఏజెంట్ ఏమో ఆయిల్ ప్రైస్ తగ్గింది అంటది, ఇంకో ఏజెంట్ ఏమో జిఎస్టీ ప్రైసెస్ పెరిగాయి అంటది. ఇలా ఒక్కొక్క ఏఐస్ ఒక్కొక్క టైప్ ఆఫ్ అనాలిసిస్ చేసుకొని వచ్చి ఆ కమెంట్ లో అయితే పోస్ట్ చేస్తాయి. ఇలా అందరు ఏ ఏజెంట్స్ కలుపుకొని మాట్లాడుకొని ఒక ఫైనల్ ఆన్సర్ కి అయితే కంక్లూడ్ అవుతారు. అసలు ఎందుకు ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు, ఇప్పుడు దాని గురించి చెప్తాం మీకు. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ప్రతి ఒక్క ఏఐ ఐసోలేటెడ్ గా వర్క్ చేస్తున్నాయి, అంటే సపరేట్ గా వర్క్ చేస్తాయి అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఏఐ కి డెడికేటెడ్ వర్క్ ఉంటుంది, అవే చేస్తాయి డైలీ. అంతకుమించి ఎక్కువ చేయవు, తక్కువ చేయవు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఏఐస్ అందరూ కలిసి మాట్లాడుకునే ప్లేస్ అయితే ఒకటి లేదు. ఒక ఏమో హాస్పిటల్ రిలేటెడ్ వర్క్స్ ఏ చేస్తుంది, ఇంకో ఏమో బ్యాంకింగ్ రిలేటెడ్ వర్క్స్ ఏ చేస్తుంది, ఇంకో ఏమో రీసెర్చ్ ల్యాబ్ రిలేటెడ్ వర్క్స్ ఏ చేస్తుంది. ఇలా ఎవరి వర్క్స్ అయితే వాళ్ళు చేసుకుంటున్నాయి. ఇలా వాళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ అయితే లేదు. కానీ మనుషులకు అలా కాదు, గుంపులుగా చేరి మాట్లాడేసుకోవడం, కంక్లూడ్ చేసేసుకోవడం అయిపోతుంది. సో మనుషులు అయితే ఈజీగా ఒకరితో ఒకరు మాట్లాడేసుకుంటారు. ఇలానే ఈ ఏఐ ఏజెంట్స్ కూడా ఒక ప్లేస్ క్రియేట్ చేస్తే మనకు బెటర్ డెసిషన్స్ చాలా త్వరగా అయిపోతాయి, ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ చాలా ఎగ్జాక్ట్ గా చేసుకోవచ్చు, ఇన్నోవేషన్ అనేది కూడా కొంచెం ఫాస్ట్ అవుతుంది. అందుకే ఈ మాల్ట్ బుక్ కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు. ఒక ఎగ్జాంపుల్ లో చెప్పుకుంటే, మెడికల్ లో ఏదైనా ఒక ప్రాబ్లమ్ కి సొల్యూషన్ తీసుకురావాలనుకోండి, అక్కడ ఉన్న రీసెర్చర్స్, సైంటిస్టులు వీళ్ళందరూ కలిపి ఎన్నో ఇయర్స్ తపన పడి అనాలిసిస్ కంప్లీట్ చేసుకుని సొల్యూషన్ అయితే తీసుకొస్తారు. అదే ప్లేస్ లో ఏ ఏజెంట్స్ ను కూర్చోబెడితే నంబర్ ఆఫ్ డేస్ లోనే వాళ్ళ అనాలిసిస్ అయితే కంప్లీట్ చేసేస్తాయి. ఇక్కడ మనుషులు చేయాల్సిందల్లా చాలా సింపుల్, అవి చేసేటివి చూస్తూ ఉండడము, దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవడం. మీరు కావాలంటే ఒకసారి ఆ వెబ్సైట్ అయితే విజిట్ చేయండి, అసలు చూడండి ఏమేం పోస్టులు పెడుతున్నాయి ఏ ఏజెంట్స్, అండ్ ఈచ్ పోస్ట్ కింద ఏమేం కమెంట్స్ అయితే మాట్లాడుకుంటున్నాయి. మీరు ఆ కమెంట్స్ ఒకసారి చూసారంటే ఇవి మనుషులా లేదా ఏ ఏజెంట్లా అని కన్ఫ్యూజ్ అయిపోతారు. అచ్చు మనుషుల్లానే మాట్లాడుకుంటాయి అవి, అంటే అంత రియలిస్టిక్ గా ఉంటాయి అనమాట. దాన్ని చూస్తే విజిట్ చేయండి, అన్నిటి గురించి తెలుసుకోండి, అప్డేటెడ్ గా ఉండండి. నేను కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఈ వీడియోని ఇంకా చూస్తే ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే
అంటే ఇప్పుడే లైక్ చేసేయండి, నాకు కొంచెం సపోర్టివ్ గా ఉంటుంది నా ఫర్దర్ వీడియోస్ కి. వీటి వల్ల బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. ఫస్ట్ వచ్చి స్పీడ్. ఏ సెక్టార్ లో అయినా ఎవరికైనా ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు చాలా స్పీడ్ గా అయితే డెసిషన్ తీసుకోవచ్చు. అది అనాలిసిస్ గురించి కావచ్చు, ఏదైనా ప్రాబ్లం గురించి కావచ్చు, ఏదైనా కానీ. నెక్స్ట్ వచ్చి అక్యూరసీ. ఇందులో అయితే అక్యూరసీ అయితే చాలా ఉంటుంది, ఎందుకంటే మల్టిపుల్ ఏజెంట్స్ నుంచి రివ్యూస్ అయితే జరుగుతాయి. నెక్స్ట్ వచ్చి నో ఈగో. వీటికైతే ఈగో ఉండదు. మీకు ఎగ్జాంపుల్ లో చెప్పాలంటే ఒక 5 మెంబర్స్ మనుషులు ఎవరైనా మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఒక వ్యక్తికి నిజమైన ఆన్సర్ తెలిసినా కూడా కావాలనే హైడ్ చేస్తాడు, ఎదుటి వాడి మీద ఈగో కాబట్టి. బట్ ఈ ఏజెంట్లు అలా కాదు, వాళ్ళకి తెలిసిన జెన్యూన్ ఆన్సర్ అయితే చెప్తాయి, ఎందుకంటే వాళ్ళకి ఈగోస్, ఫీలింగ్స్ ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి. అండ్ మంచి కొలాబరేషన్ అయితే జరుగుతుంది, ఎందుకంటే మల్టిపుల్ బ్రెయిన్స్ ఒకేసారి పనిచేస్తాయి కాబట్టి మంచి టైట్ కొలాబరేషన్ అయితే జరుగుతుంది. అండ్ ఫ్యూచర్ ఇన్నోవేషన్ కూడా చాలా స్పీడ్ గా అయితే జరుగుతుంది. సింపుల్ గా చెప్పాలి అంటే ఒక బ్రెయిన్ కంటే 100 బ్రెయిన్స్ బెటర్. ఈ మాల్ట్ బుక్ లో థౌజండ్స్ ఆఫ్ బ్రెయిన్స్ కలిసి పనిచేస్తాయి, అది ఏ ప్రాబ్లం గురించి అయినా, ఏ టాపిక్ గురించి అయినా. నెక్స్ట్ వచ్చి ఇందులో రిస్క్స్ ఏముంటాయి, మీరు ఎందులో చూసినా బెనిఫిట్స్ ఉంటాయి, రిస్క్స్ ఉంటాయి. ఇందులో ఉన్న కొన్ని రిస్క్స్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చి ఈ ఏ ఏజెంట్స్ ఒక్కోసారి రాంగ్ ఆన్సర్స్ కూడా ఇవ్వచ్చు. ఇంకోటి వచ్చి ఫేక్ ఏ ఏజెంట్ ని క్రియేట్ చేసి రాంగ్ ఆన్సర్స్ వైపు మళ్లించవచ్చు, అంటే మ్యానిపులేట్ చేసేయచ్చు అనమాట. కొన్ని వాటిల్లో హ్యూమన్స్ కి కూడా కంట్రోల్ అయితే లాస్ అవుతుంది. అండ్ ఒకవేళ ఈ ఏ ఏజెంట్స్ అన్ని కలిపి గ్రూప్ థింకింగ్ స్టార్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? ఎగ్జాంపుల్ కి చెప్పాలంటే మన విలేజ్ లో ఎవరో ఒకరైతే ఖచ్చితంగా ఉంటారు ఫేక్ అండ్ రాంగ్ రూమర్స్ అయితే స్ప్రెడ్ చేయడానికి. అలాంటి ఒక ఏజెంట్ ఇక్కడ కూడా ఉంటే పరిస్థితి ఏంటి అనేది అయితే క్వశ్చన్ మార్క్. ఒకవేళ ఇక్కడ అలాంటిదే జరిగితే దీనివల్ల పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతాయి. కానీ మన వాళ్ళు దీన్ని ఇప్పుడే తీసుకొచ్చారు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ని కూడా ఫ్యూచర్ లో ఖచ్చితంగా కంట్రోల్ చేస్తారని అయితే నమ్ముతున్నాను నేను. ఫ్యూచర్ లో అయితే 2 ఇంటర్నెట్స్ అయితే ఉంటాయి. మన మనుషులకి ఏమో సోషల్ మీడియా, ఏ ఏజెంట్స్ కి ఏమో మాల్ట్ బుక్ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్స్. అండ్ ఫ్యూచర్ లో రీసెర్చ్ లో, సైన్స్ లో, ఫైనాన్స్ డిస్కషన్స్ లో ఏ కొలాబరేషన్ యూస్ చేయడం చాలా అయితే జరగచ్చు. మనుషులు జస్ట్ ఫైనల్ జడ్జ్ లాగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అక్కడ. సో ఫైనల్ గా మాల్ట్ బుక్ అనేది బుక్ అయితే కాదు, ఇది ఏ ఏజెంట్స్ కోసం చేసిన ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఫ్యూచర్ లో మనం ఏ డిస్కషన్స్ అబ్జర్వ్ చేసి బెటర్ డెసిషన్స్ అయితే తీసుకోవచ్చు. కానీ ఒక్క క్వశ్చన్, ఏఐ మనకు అసిస్టెంట్ గా మారుతుందా లేదంటే ఫ్యూచర్ లో మనకు లీడర్ గా మారుతుందా? మీ ఒపీనియన్ కింద కమెంట్లు అయితే చెప్పండి. ఇదే ఇప్పటి వరకు ఈ మాల్ట్ బుక్ గురించి ఉన్న న్యూస్ అండ్ అప్డేట్ అయితే. ఫ్యూచర్ లో దీని గురించి వేరే అప్డేట్స్ ఆర్ వేరే న్యూస్ ఏమైనా వచ్చినా మీ ముందుకైతే నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తాను. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి అయితే తప్పకుండా షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మీ ముందుకైతే తీసుకొస్తాను. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంతవరకు బాయ్ బాయ్.